నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో పాల్గొన్న రామచంద్రరావు. రైతులకు మార్కెట్ హామీ లేకుండా పంటల మార్పిడి సాధ్యం కాదన్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన శోభన్. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సు కొనుగోలు కోసం లక్షలు ఇచ్చిందన్న మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు సౌజన్య. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ కు మహిళలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారన్న ఏపీఎం రాములు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో రహదారి విస్తరణ పనులకు బీహెచ్ఎల్ ఉన్నతాధికారుల అడ్డంకులు. ప్రజల సౌకర్యార్థం కోసం చేపట్టిన పనులు నిలిపివేయడంపై స్థానికుల ఆగ్రహం. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం బస్ డిపో, ఉస్కేబావి, బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణ పనులకు బీహెచ్ఎల్ ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనులను నిలిపివేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం బస్ డిపోలో ఉస్కేబావి, బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణ పనులకు బీహెచ్ఎల్ ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనులను నిలిపివేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఉన్న రామచంద్రపురం, ఉస్కేబావి, బీరంగూడ రహదారిని విస్తరించేందుకు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. కాలువ పక్కన సాగుతున్న ఈ పనులకు బీహెచ్ఎల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వాహనాలు, కాలనీవాసులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనులను నిరాటంకంగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకబాయి, ఆర్సీపురం నుండి ఇసుకబాయి వరకు రోడ్డు, అది మేము చిన్నకున్నప్పటి నుంచి మాకే తెలియదు, అప్పటి నుంచి రోడ్డు ఉంది. కానీ ఈరోజు ఆ రోడ్డుని అడ్డుకోవడం మాత్రం అది రాదు. బిహెచ్ఎల్ వాళ్ళు వేయనివ్వట్లేదు. అది ఎందుకు వేయనివ్వట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. కానీ మాకు అదే దారి, మా ఇసుకబాయి ఫస్ట్ ఇసుకబాయికే ఉండేది. ఇసుక బాయికి సంబంధించి దానికి మా పొలాలకు దానికి ప్రాబ్లం ఉంటే అప్పుడు డ్రైనేజ్ గిట్ట ఓపెన్ చేసినప్పుడు గిట్ట మాకు ప్రాబ్లం ఉందంటే మా ఇసుక బాయికి ఫ్రీగా మాంజిరా వాటర్ గిట్ట ఇచ్చినప్పుడు అసలుంటిది ఈరోజు మాకు ఇసుక బాయి కాదు, మా కాలనీలు చుట్టుపక్కల కాలనీలు ఒక 50 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలు అందరూ ఇక్కడ నుంచే వస్తారు, ఇక్కడ నుంచే పోతారు. కానీ దానికి సంబంధం లేకుండా ఈరోజు ఈ రోడ్ వేయకపోవడం మాత్రం అది మంచిది కాదు. అది ఎందుకు ఆపుతారో ఎందుకు చేస్తారో తెలియదు. ప్రతి ఒక్క ప్రతినిధులు అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎందుకు ఆపుతారు? కానీ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఉస్కాబాయి గ్రామం సంబంధించిన రోడ్డు, వేల మంది ఇక్కడ ప్రయాణికులు ప్రయాణించే రోడ్డు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 50 కాలనీలు మరియు బిహెచ్ఎల్కి సంబంధించిన కాలనీలు కూడా ఇక్కడ మెట్రో కాలనీ అని చెప్పిస్తుంది. అదే రకంగా ఇవాళ ఈ రోడ్ని మళ్ళా పాత రోడ్ని కొత్త రోడ్డు జిహెచ్ఎంసీ నుంచి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు కొత్తగా రోడ్ వేస్తుంటే బిహెచ్ఎల్ యజమాని అడ్డుకోవడం చాలా దురదృష్టం. ఇది చాలా తప్పు అని వాళ్ళు గతంలో ఇసుకబాయి గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి బిహెచ్ఎల్ ఈరోజు అదే బిహెచ్ఎల్ వచ్చి ఇలా దారిని అడ్డం పడడం చాలా బాధాకరమైన విషయం. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మైపాల్ అన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. 3-4 సార్లు వాళ్ళను ఈ విషయం మీద చర్చిద్దామంటే వాళ్ళు ఇంతవరకు సంప్రదించలేరు. అదేవిధంగా అవసరం అనుకుంటే నేను వస్తా మాట్లాడదామంటే కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం లేదు. అదే రకంగా ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళ బిహెచ్ఎల్ సంబంధించిన పోలీసులను పెట్టి అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. అదే బిహెచ్ఎల్కి సంబంధించిన అవుట్లెట్ డ్రైనేజ్ లైన్ కూడా ఇక్కడనే అవుట్లెట్ ఉంది. వాళ్ళ డ్రైనేజ్ అవుట్లెట్ వస్తేనే అది లెక్కలేదు. కానీ వాళ్ళు రోడ్డు వెడల్పు చేస్తుంటే వాళ్ళు ఈ రోడ్డుని అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అందరూ ఆశిస్తున్నారు. సంగారెడ్డిలో కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జూన్ 18న నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాసభ పోస్టర్ను కాంట్రాక్టర్లు ఆవిష్కరించారు.
సంగారెడ్డిలో కాంట్రాక్టర్ల పెండింగ్ల బిల్లుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జూన్ 18న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ మహాసభ పోస్టర్ ను కాంట్రాక్టర్లు ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 18న మహాసభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కాంట్రాక్టర్ల సంఘం పిలుపునిచ్చింది. విడిపోయింది. అక్కడ సిద్దిపేట ఒక జిల్లా అయింది, ఇక్కడ సంగారెడ్డి ఒక జిల్లా అయింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఇక్కడ సంగారెడ్డి, పటాన్చెరు ఏదో ఇక్కడ కూడా ఒక సెంటర్ స్థాపిద్దాం. ఇక్కడ మీకు కూడా మీలో నుంచే ఒకరు సెంటర్ చైర్మన్ కూడా అవుతారు. ఆ రకంగా మీరు కూడా ఆ మెంబర్షిప్ తీసుకొని ముందు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంటే మీకు కూడా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఏం జరుగుతుంది, మొత్తం మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. సరే, బిల్డర్స్ అసోసియేషన్ గురించి మీకు ఇది బ్రీఫ్గా చెప్పాను. మరి ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం ఎందుకైనా మనకు రాష్ట్రంలో ఎన్నో రకాలుగా సంఘాలు ఉన్నాయి. మరి మనది ఒక సంఘమే. ఇందాక ఒక పెద్దమని చెప్పినట్టు మనందరిది ఒక కులం, కాంట్రాక్టర్ కులం. ఈ కులంలో మనము తెలియక ఈరోజు ఈ వయసుకు ఒక్కొక్కరు చేసినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్టర్కు మరియు మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర కార్యవర్గ గురించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సమావేశానికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇక్కడ సంగారెడ్డిలో సమావేశానికి ఇంతమంది వస్తారంటే క్రెడిట్ గోస్ బై శ్రీధర్ అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా బాగా చేశారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రయారిటీ ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ డిఫరెంట్. మనం ఒకటి మనకు పేమెంట్లు లేవు. పేమెంట్లు ఎందుకు లేవు? మనం చేసే వర్కులకు గవర్నమెంట్ అడ్డగోలుగా అంటే 1:25-27% వర్క్స్ పిలిచినారు. వాటికి పోయిన గవర్నమెంట్ ఊరికపోయిన వర్క్స్ చాలా ఉన్నాయి పాత గవర్నమెంట్లో. అవి ఏం చేసిండ్రు, మళ్ళీ అవి చేసాం. మనం చేసి ఇవేమైంది, ఇక్కడ మళ్ళీ ఎక్కువ అమౌంట్స్ పెండింగ్ అయిపోయినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎప్పటి నుంచో ఉంది, అండ్ మోర్ యాక్టివ్ అగ్రెసివ్ రోల్ అనేది లాస్ట్ 15 డేస్లో మనం చూస్తున్నాం. చాలా వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, పెద్దవాళ్ళందరికీ ఇంక్లూడింగ్ ఈసారి. సార్ ఇప్పుడు బేసిక్గా ఈ టెండర్ వేస్తాము, మీ అందరికి క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే పేమెంట్ ఇవ్వండి వీళ్ళు ఎందుకు చేస్తుంది, ఒక నెల ఇవ్వకపోయా, 2వ నెల ఇవ్వకపోయా, 3వ నెల ఇవ్వకపోయా ఆపచ్చు కదా అని. మేము ఒక్కొక్కళ్ళము టీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న హాట్ మిక్స్ ప్లాంట్, డ్రమ్ మిక్స్ ప్లాంట్ అంటే 40 లక్షలు 50 లక్షలు పెట్టుకొని క్రషర్ పెట్టుకొని నడిపిస్తుంది. గవర్నమెంట్ ఏమందనంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రోడ్స్ చేద్దామని చెప్పి దే ఎంకరేజ్ బ్యాచ్ మిక్స్ ప్లాంట్స్ పెట్టండి, పెద్దవి పెట్టండి, వెట్ మిక్స్ ప్లాంట్స్ పెట్టండి, పేవర్ కూడా సెన్సార్ హైడ్రాలిక్ పేవర్స్ పెట్టండి అని చెప్పేసి కొన్ని క్వాలిఫికేషన్స్ పెంచింది. ఆ పెంచిన అప్గ్రేడ్ కావడానికి ఒక్కొక్క కాంట్రాక్టర్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 కోట్ల పెట్టుబడి పెట్టుకున్నాడు వాళ్ళ ప్లాంట్లో. ఇలా ప్లాంట్లని ఇంతబడి ఉన్నాయి, వేరే విషయం. బట్ 10 కోట్ల పెట్టుబడి పెడితే అది మాకు 1 సంవత్సరంలో లాభంలో రాదు. మేము ఒక ₹1 కోటి పని చేస్తే అంటే యావరేజ్గా చెప్తున్నాం 2-3%. మాది టర్న్ ఓవర్కి ఏమంటాం, నిజంగా మీరు అనుకున్నట్టు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన 8 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చినశంకరంపేట మండలంలోని శంకరంపేట, అంబాజీపేట, కొర్విపల్లి, ఖాజాపూర్ తాండా, ఎస్కొండాపూర్, ఎర్రగుంట తాండా, కామారం, వెంకట్రావుపల్లి తదితర గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన 8 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ సభలకు మండల స్థాయి అధికారులు అందరూ కూడా హాజరు కావడం జరుగుతుందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చినశంకరంపేట మండలంలోని శంకరంపేట, అంబాజీపల్లి, కొర్విపల్లి, ఖాజాపూర్ తాండా, ఎస్కొండాపూర్, ఎర్రగుంట తాండా, కామారం, వెంకట్రావుపల్లి తదితర గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన 8 గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. జల సంరక్షణ మన సంరక్షణ అని, భూగర్భ జలాలు పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, పంట పొలాల వద్ద కాంపౌండ్ ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలు పెరిగే విధంగా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడమే జరుగుతుందని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలని, గ్రామ సభలో గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచ్ అనుమతితో అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యాచరణలో భాగంగా మనము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 4, 6, 8, 10 తేదీలలో గ్రామ సభలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశము రాబో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని అంటే ఇప్పుడు శానిటేషన్ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనకి ఎక్కడైతే మురుగు కాలువలలో డ్రైనేజీ నిల్వ ఉంటుందో వాటిని గుర్తించేసి వాటిని తొందరగా అక్కడి నుంచి డ్రైన్ అవుట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిచ్చి మొక్కలను కూడా తొలగించడము, తాగునీటి నిర్వహణ అనగా OHSS ట్యాంకులు మనకు 1, 11, 21 తారీఖులలో దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లోరినేషన్ కూడా ఈ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఆ వర్షాకాలంలో యాక్షన్ ప్లాన్ అనేది వీటికి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇందులో భాగంగా ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణ. మనకి ఇంతకుముందు తడి చెత్త, పొడి చెత్త అనే 2 నిర్వహణ ఉండేది. తడి చెత్తను పచ్చ బకెట్లో కానీ పచ్చ డబ్బాలో కానీ, పొడి చెత్తను బ్లూ కలర్ చెత్త బుట్టలో వేసేవాళ్ళము. ఇప్పుడు దానికి అదనంగా 2 బుట్టలు మనకు నిర్వహణకు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా శానిటరీ ప్యాడ్స్ అనేది, శానిటరీ చెత్త అంటే శానిటరీ ప్యాడ్స్, డై ప్యాడ్స్ కూడా ఆ 2 బాక్సులు వేయాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక నిర్వహణ జాగ్రత్తలకు ఒక బ్లాక్ బుట్టను నిర్వహించడం జరుగుతుంది. అందులో పాడైపోయిన బ్యాటరీలు, మందు గోళీలు, సిరంజీలు ఇలాంటి అందులో వేయాల్సి ఉంటుంది. ఈ 4 బుట్టలను కూడా ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించవలసి ఉంటుంది. దీనికోసం ఇందులో మనము ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి శిక్షణా శిబిరాలు యాదగిరిగుట్ట శివార్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు యాదగిరిగుట్ట శివార్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన శిక్షణ శిబిరాలను ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తరచుగా బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని, తన నాయకులను విమర్శించడం తప్ప ఆయన చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించి దాన్ని తీర్చుకుంటుందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నెల రోజులు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలుపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, ఎయిమ్స్, MMTS లాంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. తాము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీపై లేనిపోని విమర్శలు చేయడం తగదని విమర్శించారు. కాంగ్రెస్, BRS పార్టీ ఒకటిని అన్నారు. ఆ 2 పార్టీలు కలిసి తమను అకారణంగా విమర్శిస్తున్నాయని తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ప్రజలే ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్తారన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు. ప్రశిక్షణ తరగతులు తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలు పూర్తయినా 3 జిల్లాలు మాత్రం మిగిలినాయి. సిద్దిపేట, వికారాబాద్, నల్గొండ కూడా రేపు అయిపోతుంది. అది కూడా ఇక్కడే ఉన్నది. కాబట్టి శిక్షణా తరగతులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రైతుల సమస్య పట్టించుకోకపోగా రైతులకు, ప్రజలకు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారనే విషయాన్ని కూడా ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. మీ సాక్షిగానే, మీ యొక్క సమక్షంలోనే ఏప్రిల్ నెలలో మేము ఇక్కడ రావడం జరిగింది. రైతుల దగ్గరికి మీరందరూ కూడా వచ్చారు మాట్లాడి. ఆ రోజే మేము ప్రభుత్వం చెప్పినాం, ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నది, ధాన్యం అంతా కూడా తగ్గిపోతా ఉన్నది అకాల వర్షాలకు. రైస్ మిల్లర్స్ ఎవరు కూడా స్పందించక MSP రేటుకు రైతులు అమ్మలేకపోతూ ఉన్నారు. వారు కుప్పలు ఇక్కడ పెట్టుకున్నారు. కనగలలో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజే మేము ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. ప్రభుత్వం అప్పుడు స్పందించలేదు. ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా MLCలు మేము కట్టుకట్టుగా కలిసి వివిధ జిల్లాలలో ధాన్యాల కేంద్రాలు మీకు చెప్పుకుంటుంటే అప్పుడు ప్రభుత్వం వేగవంతం చేసి ఏదో కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు చూపెట్టారు. ఇంకా కొంత మిగిలింది. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యపిస్తుంది.
మీరందరూ కూడా ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారి ఒక స్పీచ్ వినండి, మీరు కూడా వినుంటారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనలేకపోతుంది, మేము వస్తే చివరి ధాన్యం దాకా మేము కొంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే దానికి కావాల్సిన తయారీగా ప్రభుత్వం లేదు. పైకి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వము కొనాలని. ధాన్యాలు కొనుగోలు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా రీఎంబర్స్మెంట్ చేస్తుంది. సూత్రీ ఖర్చుతో సహా, బోరీ సంచుల ఖర్చుతో సహా కేంద్ర ప్రభుత్వం దానికి రీఎంబర్స్మెంట్ చేస్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సు కొనుగోలు కోసం 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు సౌజన్య ఏపీఎం రాములు తెలిపారు. చినశంకరంపేట మండలం మహిళా సమైక్యతో పాటు మహిళా సంఘాల సభ్యులు నూతన బస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్కు నూతనంగా కొనుగోలు చేసిన బస్సులో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సు కొనుగోలు కోసం 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, మరో 6 లక్షల రూపాయలు మహిళా సమైక్యం నుంచి చెల్లించి నూతన బస్సును కొనుగోలు చేసినట్లు మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు సౌజన్య ఏపీఎం రాములు తెలిపారు. చినశంకరంపేట మండల మహిళా సమైక్యతో పాటు మహిళా సంఘాల సభ్యులు నూతన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ కు నూతనంగా కొనుగోలు చేసిన బస్సులో పెద్ద ఎత్తున మహిళలు తరలి వెళ్లారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాలకు మంజూరు చేసిన బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని, మహిళలంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు నూతన బస్సులను అందించడం జరిగిందన్నారు. వాటిని లీజుపై ఆర్టీసీకి అందించడం జరుగుతుందని ఏపీఎం రాములు మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాములు మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, సంతోష, సిసిలు, యశోద, రాజు, నాగరాజు, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మాకు మండల సమైక్య శంకరంపేట మండల సమైక్యకు 30 లక్షలు పెట్టి బస్ శాంక్షన్, గవర్నమెంట్ బస్ శాంక్షన్ చేసింది. మా మహిళా సంఘం నుంచి 6 లక్షల రూపాయలు పెట్టి మేము ఒక 33 lakhs తోటి బస్సు తీసుకున్నాము. మా మండల సమైక్య తరఫున శంకరంపేట మండల సమైక్య తరఫున బస్సు ఇనాగ్రేషన్ కోసం సీఎం ప్రోగ్రామ్కు హైదరాబాద్కి వెళ్తున్నాం. ప్రజాపాలనలో 99 రోజుల కార్యక్రమంలో శంకరంపేట 6 మండలకు 36 లక్షలు గవర్నమెంట్కు మేము ఇవ్వడం జరిగింది. 30 లక్షలు మా మండల సమైక్యకు బస్సు ఇవ్వడం జరిగింది. ఈ బస్సులో బయలుదేరి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ బస్సు తీసుకున్నందుకు సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విషయం మా గ్రామ సంఘ అధ్యక్షులు, మన సమైక్య అధ్యక్షులు వెళ్ళడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని తెలియపరుస్తున్నాను. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి సాయి సింధవ్ పోషక పదార్థాలపై వారికి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు క్యారెట్, బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలని, ఎప్పుడూ రక్తం తక్కువ కాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి సాయి సింధు పోషక పదార్థాలపై వారికి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు క్యారెట్, బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలని, ఎప్పుడూ రక్తం తగ్గకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నారు. గర్భిణీ స్త్రీలకు బీపీ ఎక్కువగా తక్కువగా అవుతుందని ఆందోళన చెందకుండా వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలకు ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆకుకూరలు తినిపించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ శంకరంపేట డాక్టర్ సాయి సింగ్ మాట్లాడుతున్నాను. మన హాస్పిటల్లో ప్రతి సోమవారము అలాగే మరియు శుక్రవారం గర్భిణీ స్త్రీలకు చెకప్ జరుగుతాయి. దాంతోపాటు ప్రతి ఒక్క బ్లడ్ టెస్ట్ చేసి చెకప్ చేస్తాము. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గర్భిణీ స్త్రీలకి తొందరగా రక్తం అనేది పడిపోవడం జరుగుతుంది. అది పడిపోకుండా ఉండాలి అని అంటే మనము ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి. అందులో బీట్రూట్, క్యారెట్ రోజు మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడము, దానిమ్మలు, యాపిల్, ఫ్రూట్స్, ఇంకా రకరకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన రక్తం అనేది ఒకటే స్థాయిలో ఉంటుంది, లేకుంటే పడిపోవడం జరుగుతుంది. గంటన్నరకు ఒక్కసారి కానీ 2 గంటలకు ఒకసారి కానీ మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా తీసుకోవడం వల్ల మనకి ఆ వీక్నెస్ రాకుండా ఉంటుంది. దాంతోపాటు రక్తం అనేది నిల్వగా ఉంటుంది. దాంతోపాటు 6-7 నెలల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు కాళ్ళు ఉబ్బడం కానీ
లేకుంటే కళ్ళల్లో పచ్చగా కనిపించడం కానీ జరిగితే వెంటనే హాస్పిటల్కి రావాలని కోరుకుంటున్నాను. కాళ్ళు ఉబ్బడం వల్ల బీపీ కొంతమందికి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ చెక్ చేసి నార్మల్ ఉంటే పర్లేదు, లేకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా జరిపేయడం జరుగుతుంది. గ్రామాల్లో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గ్రామ సభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ శ్రవంతి సతీష్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గ్రామ సభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ శ్రవంతి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభలో జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామ సభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా గ్రామస్తుల సమస్యలు నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందన్నారు. SIA నమోదు ప్రక్రియ, ఓటర్ లిస్టులో సవరణ, ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో రైతుల పంటలపై సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ, సురక్షిత త్రాగునీటి నిర్వహణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం పారిశుద్ధ్యంపై గ్రామస్తుల్లో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సభకు హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ను సర్పంచ్ శ్రవంతి సతీష్ శాల్వా, వెంకటేశ్వర స్వామి ఫోటోను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి, సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గత 99 రోజులుగా పైన ప్రత్యేక థీమ్స్ తోటి వారం కూడా కార్యక్రమం చేపట్టాం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో ప్రతి శాఖా పరంగా ఎవ్వరు చెప్పినా కానీ ఆరోగ్యంగా ఉంటేనే మిగతా అన్ని అవసరాలు వస్తాయి. నువ్వు ఆరోగ్యంగా లేనప్పుడు ఏ అవసరం నీకు అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమి చేయొద్దు. ఆరోగ్యంగా ఉండాలి, ఏం చేయొద్దు? అపరిశుభ్రత చేయొద్దు. అవసరం మాత్రమే తెచ్చుకోవాలి. అవసరాలకు మించి ఏం చేసినా కానీ కూడా అపరిశుభ్రత, అది అనారోగ్యమే. అవసరాలు మోస్తుంది అంటే నీడ్స్. ఆకలిగా ఉన్నప్పుడే అన్నం తినాలి, అవునా? విందులో పోయేసి మేము ఉండదని చెప్పేసి తినకూడదు, అది అనారోగ్యమే, అవునా? మరి నిన్నటి దాకా పగ మండింది మంటలు. మరి ఈరోజు ఒకటేసారి ఏమైంది? చల్లబడిపోయింది, అవునా కదా? నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఎంత ఉంటుంది మాట? పగ మండినా కదా? చేకుంట మీద నిలబడి ఉందా? చేకుంట రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఏమైంది? చల్లగైంది. అంటే ప్రకృతికి భిన్నంగా ఉన్నట్లయితే మనకి ఇబ్బంది అవుతుంది, అవునా? ప్రకృతి ఏ విధంగా ఉందో సహజత్వంగానే అలాగనే ఉంచగలిగితే అదే ఆరోగ్యం, అవునా? కొండలను గుట్టలను చీరించొద్దు, మొక్కలను ఇరగొట్టద్దు, అవునా? నదులను ప్రవహించాలి, నీరుడికి అడ్డంగా ఉండకూడదు, అవునా? విద్యుత్ పోయేసి ముట్టుకోకూడదు. ఇవన్నిటి కూడా మనకు చిన్న చిన్న అవసరాలు, చిన్న అలవాట్లు పెంచుకున్నట్లయితే ఆరోగ్యం మంచిగుంటుంది. మరి దానికి సంబంధించేసి ఏం చేస్తాం మనం? ముఖ్యంగా మనకు డ్రైన్స్ ఉంటాయి. ఆ డ్రైన్స్ ఏం చేయాలి? ముఖ్యంగా ఇంట్లో ఉన్న నీళ్లు పోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చేసి దాంట్లో వస్తున్నాం, అవునా? అది చేయకూడదు. అది చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ నీళ్లు జమ అయిపోతుంది, చెత్త జమ అయిపోతుంది, దోమలకు గుడ్లు పెడుతుంది, మన దోమలు పెరుగుతుంటవి. దాంతోపాటు దోమల కోసం ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నప్పటికీ మార్కెట్ హామీ లేకుండా పంటల మార్పిడికి సాధ్యం కాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్ సదుపాయం, కనీసం మద్దతు ధర లేకపోతే రైతుల సాగుకు ముందుకు రావటం కష్టమన్నారు. ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నప్పటికీ మార్కెట్ హామీ లేకుండా పంటల మార్పిడి సాధ్యం కాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్ సదుపాయం, కనీసం మద్దతు ధర లేకపోతే రైతుల సాగుకు ముందుకు రావటం కష్టమన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం మెదక్ జిల్లా 3వ మహాసభలు సంఘం జిల్లా అధ్యక్షులు బొంత బాగయ్య అధ్యక్షతన చేగుంట మండలం వడియారం గ్రామంలోని మైనంపల్లి ఫంక్షన్ హాల్లో జరిగాయి.
చేయాలి. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూభారతి చట్టం అమలు చేయాలని, రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళిక లోపించడం వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమైన రైతులకు అవసరమైన పంట రుణాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. రైతు భరోసా నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలన్నారు. మరోవైపు నకిలీ కల్తీ విత్తనాలు విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 10,000 క్వింటాల నాణ్యత లేని పత్తి విత్తనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమన్నారు. సంబంధిత వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు నాణ్యత లేని విత్తనాలు విక్రయం చేస్తున్న వారి లైసెన్సులను రద్దు చేయాలన్నారు. 10 ఏళ్లుగా నకిలీ విత్తనాల వ్యవహారంలో విజిలెన్స్ అధికారుల పాత్రపై కూడా ఉన్నత స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సాగు వివరాలను పూర్తి స్థాయిలో క్రాప్ బుకింగ్ చేసి పంటల విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతున్నప్పటికీ వోల్టేజీ సమస్య, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు ప్రత్యేక డిస్కౌంట్ తెచ్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి ముద్దవుతున్నాయని, తాలు తరుగు పేరుతో కొనుగోలు ధరలు తగ్గిస్తున్నారని అన్నారు. ఒక ఏడాదితో పోలిస్తే ఎరువుల బస్తాకు 300 నుంచి 400 వరకు ధరలు పెరిగాయన్నారు. మార్కెట్లో నకిలీ, నాణ్యత లేని విత్తనాల అమ్మకాల వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారని, పంట చేతికి వచ్చే సమయానికి దిగుబడి రాక అప్పుల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చిట్టోజిపల్లి సర్పంచ్ మద్ది లక్ష్మీ నరసయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, గ్రామ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, చేగుంట మండల అధ్యక్షులు, కార్యదర్శులు కాశబోయిన భాస్కర్, ఐత దివాకర్, నాయకులు లచ్చాగౌడ్, నర్సింహులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఏమైనా గ్యారెంటీ ఇస్తుందా అనేది హామీ రేవంత్ రెడ్డి గారి నుంచి రావట్లేదు. అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నుంచి రావట్లేదు. మేము పంటలు మార్పిడి చేయాలనే దాని గురించి మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదేదో ప్రచారానికి మాత్రం ఉపయోగపడే నినాదం తప్ప రైతాంగాన్ని పంటలు మార్పిడి చేసేయడానికి ఇది ఉపయోగపడేది కాదు. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. దాదాపు ఎరువుల ధరలు 3 నుంచి 500 రూపాయల వరకు పెరిగినాయి. మరి ప్రభుత్వానికి నిజంగా రైతు ప్రభుత్వం అని చెప్తుంది కదా, ఈ ఎరువుల ధరల్ని తగ్గించాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదా అని మేము రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము మొన్న కనీస మద్దతు ధరలను పెంచింది. కానీ అది వరికి సంబంధించి క్వింటాళ్లకు 20 రూపాయలు, అదే రకంగా మొక్కజొన్నకు 70 రూపాయలు, అదే రకంగా పత్తికి 500 రూపాయలు పెంచింది. మేము ఈ 500 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెంచమని మేము అడగట్లేదు రైతుల తరపున. ఏంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానని నరేంద్ర మోడీ గారు 2014లో దాదాపు దేశవ్యాప్తంగా 500 సభల్లో మాట్లాడుతూ చెప్పారు కదా. అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు C2+50% అమలు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో పాల్గొన్న రామచంద్రరావు. రైతులకు మార్కెట్ హామీ లేకుండా పంటల మార్పిడి సాధ్యం కాదన్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన శోభన్. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సు కొనుగోలు కోసం లక్షలు ఇచ్చిందన్న మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు సౌజన్య. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ కు మహిళలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారన్న ఏపీఎం రాములు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో రహదారి విస్తరణ పనులకు BHEL ఉన్నతాధికారుల అడ్డంకులు. ప్రజల సౌకర్యార్థం కోసం చేపట్టిన పనులు నిలిపివేయడంపై స్థానికుల ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.